ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పినపాక నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొంగులేటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సన్నబియ్యం లబ్ధిదారుడు వంక ముఖేందర్ నివాసంలో సహపంక్తి భోజనం చేశారు. భూముల విషయంలో గడిచిన 5 ఏళ్లలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ధరణి పేరుతో గత ప్రభుత్వం 1000 ఎకరాలు విదేశీ సంస్థలకు కట్టబెట్టిందని ఆరోపించారు. అంబేద్కర్ జయంతి రోజున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతి చట్టాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాదు ఈ తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ గడిచిన 15 నెలలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి తరువారు 8,19,000 కోట్లు అప్పు చేస్తే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని దొరికినంత చోట అప్పు చేసి నువ్వు ఎంత వడ్డీ అయినా పర్వాలేదు నాకు అప్పిస్తే చాలు అని అప్పు చేసి ఆ మహానుభావుడు పోయి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటుంటే ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నింటినీ ఒక్కొక్కటి చిత్తశుద్ధితో ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడా తగ్గనీయకుండా అభివృద్ధితో పాటు ఇచ్చిన హామీలలో సంక్షేమ కార్యక్రమాలను కూడా పేదవాడికి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు మనం అందిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాం. మెరుగుపరిచి ఎన్ని కుళ్ళు కుతంత్రాలు కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ ఉన్న ప్రతిపక్షం కుట్రాలు పన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రగతిని, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పేదోడు పట్ల ప్రేమ అభిమానాన్ని, పేదోడికి ఈ ప్రభుత్వాన్ని దూరం చేయాలని ప్రతిపక్షంలో ఇక్కడ ఉన్న పార్టీలు, కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రాలు పన్నినా మనసుంటే మార్గం ఉంటది అన్న విధంగా ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి హామీని తప్పకుండా ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పేదవాడికి అందించే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయము అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం.